ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం తిరుమల వెళ్లాల్సినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అనూహ్యంగా ఆయన చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకోవటం జరిగింది. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఆయన తిరుమల వచ్చి దర్శనం చేసుకోవచ్చని, కాకపోతే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేసిన తరువాతే దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఆయన మరొకసారి పునరుద్ఘాటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనను ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తననే తిరుమల స్వామివారి దర్శనం చేసుకోనివ్వట్లేదు అంటే ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రశ్నించడం జరిగిందని, ఇక్కడ కులాలను ఎందుకు దీంట్లోకి తీసుకువస్తున్నారనేటువంటి అంశం అర్థం కావట్లేదని, ఇక్కడ కేవలం డిక్లరేషన్ మాత్రమే అడగటం జరిగిందని, దర్శనం చేసుకోవద్దని ఎవరూ చెప్పట్లేదని, ఇది జగన్కు మాత్రమే ప్రత్యేకమైనటువంటి నిబంధన కాదు అని, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిబంధనని, అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనటువంటివి కాదని, తాను స్పందించాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా దళితుల వ్యవహారాన్ని దీంట్లోకి లాగటం, తిరుమలలో దర్శనం చేసుకోనివ్వట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడటం, అలాగే మధ్యలో బీజేపీ గురించి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో తాను మాట్లాడక తప్పలేదని, కాబట్టి జగన్ని ఎవరూ అడ్డుకోవట్లేదని, కాకపోతే డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాము అని చెప్పి ఆయన మరొకసారి చెప్పడం జరిగింది.